హాయ్, వెల్కమ్ బ్యాక్. 17th నర్సరీ మేళాకి వెల్కమ్. ఈరోజు ఈ కంప్లీట్ వీడియోలో మీరు ఎంతవరకు వెళ్ళొచ్చు, ఏమేమి తీసుకోవచ్చు, ఎంతవరకు వర్తి వెళ్ళడం, ఎంటైర్గా నా ఒపీనియన్ని మీతో షేర్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో చూసాక మీకు ఒక ఒపీనియన్ వస్తుంది. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో నా వీడియో చూసిన వాళ్ళకి ఎంతో అంత హెల్ప్ అవ్వాలి అని కోరుకుంటాను. సో ఫస్ట్గా ఇక్కడ మనం ఎంటర్ కాగానే రైట్లో ఉంటుంది ఒక చిన్న స్టాల్. వీళ్ళ దగ్గర వర్మి కంపోస్ట్, కోకోపీట్ అన్నీ ఉంటాయి. ఇక్కడ మాత్రం వీళ్ళు తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు. తర్వాత మాత్రం బయట వాళ్ళు హైదర్గూడలో ఉంటుందట, అక్కడ 200 అలా ఉంటుంది, కొంచెం ఎక్కువ ప్రైస్ ఉండొచ్చు అంటున్నాడు. ఒకవేళ మీకు వర్మి కంపోస్ట్, కోకోపీట్ కావాలి అనుకుంటే వీళ్ళ దగ్గర తీసుకోవచ్చు. ఎంటర్ కాగానే రైట్ సైడ్లో ఉంటుంది ఫస్ట్ వన్. దాని పక్కన ఇలా బటర్ రోజెస్ అని, నాటు గులాబీ పింక్ ఒకటి ఉంది. సో మీకు కావాలి అనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ ఎడీనియమ్స్ ఉన్నాయి, కొన్ని సక్లెంట్స్ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి. అండ్ దాని పక్కనే వీళ్ళు దేశీ విత్తనాలు అండ్ అదర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా అమ్ముతున్నారు. ఇలా చిన్న ప్యాకెట్స్లో ఉన్నవేమో 20 రూపీస్ ఈచ్, అండ్ ఈ ప్యాకెట్స్లో ఉన్నవి కూడా 20, కానీ దీనికన్నా పక్కన ఉన్నవి మాత్రం ఒక 30 రూపీస్, 40 రూపీస్ అలా ఉన్నాయి. అండ్ దాని పక్కన కొన్ని ప్లాస్టిక్ కంటైనర్స్ అవి ఇవి అమ్ముతున్నారు. దీని పక్కన మనకి ఆకుకూరలకు సంబంధించిన స్టాల్ ఉంది. నేను ఇదంతా కూడా ఎంట్రన్స్ నుంచి రైట్ సైడ్లో వెళ్తున్నాను. ఇక్కడ మీకు ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఆకుకూరలు, తీగజాతి మొక్కలు, ఇవన్నీ కూడా పప్పాయ, మునగ అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కొన్ని, ఇవన్నీ కూడా మీకు ఆప్షన్స్ ఎక్కువగా ఉన్నాయి ఈసారి ఈ మేళాలో వీళ్ళ స్టాల్లో. కానీ నాకు దీనికన్నా లిమిటెడ్ ప్లాంట్సే ఉన్న మంచి ప్రైస్లో ఉన్న ఇంకొక స్టాల్ ఒకటి కనిపించింది. సో అది మీకు చూపిస్తాను. మీ ఇంట్రెస్ట్ అండి, ఎక్కువ ప్లాంట్స్ ఉన్నాయి, వేరియస్ ప్లాంట్స్ నాకు ఇవి కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఇంకొక ఆప్షన్ చూపిస్తాను, మీకు కావాలంటే అక్కడ కూడా తీసుకోవచ్చు. ఈ స్నేహ నర్సరీకి పక్కనే ఎదురుగుండానే ఉంటుంది. వీళ్ళ దగ్గర లాస్ట్ టైం మీకు గుర్తుంటే 15th మేళాలో ఆకాకర విత్తనాలు తీసుకున్నాను. ఇదంతా కూడా దేశీ సీడ్స్, 20 రూపీస్ ఈచ్. వీళ్ళకి కావాలంటే ఇదిగోండి నెంబర్ కూడా ఇస్తారు. వీళ్ళు కొరియర్ కూడా చేస్తారు. మీకు అంటే కొంచెం ఎక్కువ స్టాక్ కావాలనుకుంటే టెర్రస్ గార్డెన్కి సంబంధించి ఇస్తారు వీళ్ళు. ఫామ్ మీకు ఏమంటారు, పొలానికి ఆ రిలేటెడ్ అన్ని క్వాంటిటీ కావాలంటే మాత్రం వాళ్ళు ఇవ్వలేరట. గోవర్ధన్ నర్సరీ మీకు కుకట్పల్లి, మియాపూర్ సైడ్ ఉండే వాళ్ళకి అది మీకే అండి ఈ పర్టికులర్ స్టాల్, ఎందుకంటే ఇది మీ దగ్గరే ఉంటుంది, మీ ఏరియాలో. సో అక్కడ చూడొచ్చు. అండ్ ఇది సప్తగిరి నర్సరీ. గ్రేప్ మ్యాంగో అన్నాను కదా, గుత్తులు గుత్తులుగా కాస్తాయి. ఇక్కడ వీళ్ళు కవర్ కూడా కట్టారు ఆ కొమ్మ గుత్తుతో, చూడండి. సో ఇన్ని కాయలు, బంచెస్ ఆఫ్ మ్యాంగోస్ మనకి ఒక కొమ్మకే వస్తుంది, అది ఆ స్పెషాలిటీ. అండ్ ఇది రజనీగంధ అంటారు కదా, దాంట్లో ఎల్లో ఇక్కడ వీళ్ళు పెట్టారు డిస్ప్లేలో. ఎల్లో అండ్ వైట్ కూడా ఉన్నాయట. 250, దాంట్లో అరౌండ్ 10 అలా వస్తాయన్నారు. యాక్చువల్లీ పగలు వెళ్తే ఈ టైంలో మార్నింగ్ మీకు 11 నుంచి 4 వరకు వెళ్తే మాత్రం ఎండ ఎక్కువ అండి. అప్పుడే సమ్మర్ వచ్చేసిందా అనిపిస్తుంది. వెళ్ళే వాళ్ళకే కాదు, అక్కడ నుంచున్న ఆ స్టాల్లో నుంచిన వాళ్ళకి కూడా టూ మచ్ ఎండ, కొంచెం ఇబ్బంది. వాటర్ బాటిల్స్ పట్టుకు వెళ్ళండి. అండ్ కుదిరితే అంబ్రెల్లా క్యారీ చేయండి, ఓపిక ఉన్న వాళ్ళు, లేదా క్యాప్ పెట్టుకోండి. వీళ్ళ దగ్గర నేను ఇన్క్రాప్ అనే వాళ్ళ దగ్గర ఈసారి తెలుసుకున్న విషయం ఏంటంటే, మీకు పైన చూపిస్తాను, ఒకటి చూడండి. వీళ్ళ దగ్గర అన్ని రకాలు ఉంటాయి, రోస్ మిక్స్ అన్నీ ఉంటాయి, మీరు అవి తీసుకోవచ్చు. విత్తనాలు కూడా ఉంటాయి. ఇద్దరు కూడా చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు. మీకు ఎలాంటి మొహమాటం లేకుండా మీకు డౌట్స్ అన్నీ అడగచ్చు మొక్కలు రిలేటెడ్. ఈ పర్టికులర్ ఉన్నాయి చూసారా, హ్యాంగింగ్ పాట్స్, ఇవి వాటర్ని మొత్తంగా అబ్జర్వ్ చేసుకుంటాయంట. సో అది 40 రూపీస్ అన్నారు. కొన్ని 60 ఉన్నాయి, కొన్ని ఎక్కువ ప్రైజెస్ కూడా ఉన్నాయి. సో ప్రైస్ గురించి కాకపోయినా అది ఏంటంటే అందంగా ఉంటుంది. ఆల్మోస్ట్ 2 to 3 years వరకు డ్యూరబిలిటీ ఉంటుంది అండ్ చూడడానికి చాలా బాగుంటుంది. దానికి ఆపోజిట్లో ఉంటుంది సంజయ్ నర్సరీ. టచ్ మ్యాట్ కావాలన్నా, ఇలా వేరియస్ సక్లెంట్స్ కావాలన్నా కూడా మీకు ఏంటంటే ఒకటే స్టాల్లోకి వెళ్ళి అక్కడ పర్చేస్ చేయకుండా వెళ్ళండి. మీకు నచ్చింది ఒకసారి మీరు ఫోటో తీసుకుని ప్రైస్ ఎంత అని తెలుసుకోండి. దాని తర్వాత ఇప్పుడు మనం వెళ్తున్న అన్ని నర్సరీస్లో కూడా మీకు కావాల్సిన ప్లాంట్ మరొక చోట ఉందా,
అక్కడ ఇక్కడ ప్రైస్లో ఏది వేరియేషన్ ఏది బాగుంది అని చూసుకుని దెన్ మళ్ళీ వెళ్ళి తీసుకోండి. ఎందుకంటే ఒక చోట తీసుకుని వెళ్తున్నప్పుడు అరే ఇక్కడ తక్కువ ప్రైస్ ఉంది అక్కడ ఎక్కువ చెప్పారే అంటే మళ్ళీ వెళ్ళి తిరిగి ఇవ్వడానికి ఉండదు కదా. సో ఒక్కసారి రౌండ్ వేయండి, మీకు అన్నీ తెలుస్తాయి. మీకు నచ్చిన ప్లాంట్ ఎక్కడ తక్కువ ప్రైస్లో ఉంటే అక్కడే తీసుకోండి. ఈ ఆర్చిడ్స్ చూసారా, ఇక్కడ కొబ్బరి చిప్పలు మీకు కరెక్ట్ కనబడుతుంది. కొబ్బరి బొండ ఉంటుంది కదా, దాన్ని చీల్చి దాంట్లో బొగ్గు వేసి ఆర్చిడ్స్ ఎలా పెంచుతున్నారో చూడండి. నేను దగ్గరగా కూడా మీకు చూపిస్తాను. చూసారా, ఇదంతా కూడా మనకి కొబ్బరి బొండ ఉంటుంది కదా, దాంతో దీన్ని కుండీలా పెట్టి దాంట్లో వీళ్ళు బొగ్గు ఆ కోల్ అనేది అంతా కూడా చార్కోల్ అంతా వేసి చాలా స్పెషల్గా పెంచుతారు. దీనికి వచ్చే ఫ్లవర్స్ కూడా అంతే స్పెషల్గా ఉంటాయి. ఇవి 2000 ఈచ్ వెండా. అసలు సాయిల్తో పని లేదు, అలా వేలాడిస్తే సరిపోతుంది. రోజు కూడా వాటర్ స్ప్రే చేస్తే సరిపోతుంది. ఈచ్ ప్లాంట్ 2000 ఉంది. జస్ట్ అలా హ్యాంగ్ చేస్తే సరిపోతుంది అనమాట. దీంట్లో వేరియస్ కలర్స్ కూడా ఉంటాయి, మీకు కావాలంటే అలా తీసుకోవచ్చు. రెగ్యులర్ ప్లాంట్స్ కన్నా ఇలా వెరిగేటివ్ వెరైటీస్ అంటారు, అంటే కొంచెం వేరియేషన్ ఉంటుంది రెగ్యులర్ లీవ్స్ కన్నా. ఇలాంటి ప్లాంట్స్ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ఇలా కొన్ని ఒక సెక్షన్ ఆఫ్ ప్లాంట్స్ని వీళ్ళు సపరేట్గా పెంచుతూ ఉంటారు. కొంచెం కొత్తగా ఉండేవి రెగ్యులర్గా కన్నా కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ వీళ్ళు లైక్ డిస్ప్లే కూడా పెట్టుంచారు ఈ ప్లాంట్కి ఎంత ప్రైస్ అని. సో ఇలా వెరిగేటెడ్ వెరైటీస్ కావాలి అనుకున్న వాళ్ళు మీరు ఇక్కడ తీసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే ప్రైస్ అడగడానికి వీళ్ళకి వేరే కస్టమర్స్ వస్తూ ఉంటారు కదా, ఆ టైంలో మనం కొనేము జస్ట్ ప్రైస్ ఎంత అని అడిగేమనుకోండి, ఒక్కొక్కసారి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. సో అన్నిసార్లు అన్ని స్టాల్స్లో కూడా మనం ప్రైస్ అడగడానికి కుదరకపోవచ్చు. సో ఈ నర్సరీలో మీరు వెళ్తే ఈ స్టాల్లో ఇందాక చెప్పిన వెరిగేటివ్ వెరైటీస్ మీకు అక్కడ దొరుకుతాయి. ఈ బాలాజీ నర్సరీకి మాత్రం తప్పనిసరిగా వెళ్ళండి. ఎందుకంటే కంప్లీట్ నర్సరీ మేళలో ఎక్కడా దొరకని తక్కువ ప్రైస్లో ల్యాంటర్న్ మందార, ఇప్పుడు మీకు చూపిస్తాను, ఒక్క నిమిషం ఉండండి. ఆ మొక్క మాత్రం అంటే మీకు గంట సింబల్లో ఉంటుంది, అంటే బెల్ ఆకారంలో ఉంటుంది మందార మొక్క. అది వీళ్ళ దగ్గర మాత్రమే 150కి దొరుకుతుంది మనకి. అది గ్రో బ్యాగ్లో వస్తాయి, ఇప్పుడు రెడీగా లేవట. వాళ్ళ దగ్గర మాత్రం 150కి దొరుకుతుంది. కుండీలో ఉన్నవి మాత్రం మీకు 300 or 400 అలా చెప్పారు. 150కి కావాలంటే మాత్రం వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది, తీసుకోవచ్చు. అండ్ మెడిసినల్ ప్లాంట్గా చూసారా, ఇదే నేను చెప్పింది ల్యాంటర్న్ మందార. అలా దీంట్లో ఎల్లో, ఆరెంజ్ అండ్ వైట్ కూడా ఉన్నాయట. సో వీళ్ళ దగ్గర తీసుకుంటే మీకు తక్కువ ప్రైస్లో వస్తుంది. చూసారా, ఇది ఎల్లో, వైట్ మరి ఇంకా ఇక్కడ లేనట్టుంది. సో ఇవి ఉన్నవి చిన్న పాట్స్లో, సో ప్రైస్ ఎక్కువ. సో ఈ మందారాలు కావాలి అనుకుంటే వీళ్ళ దగ్గర తీసుకోవచ్చు, జస్ట్ 150కే. అండ్ మ్యాంగోస్ చూసారా, అప్పుడే కాపు కూడా ఉన్నాయి. నేను చెప్పాను మీకు మొన్న నర్సరీ మేళా స్టార్ట్ అవుతుందని అప్డేట్స్లో. టెర్రస్ గార్డెన్లో పెట్టుకుంటున్నప్పుడు మీకు ఎప్పుడు కూడా చిన్న మొక్కలే తీసుకోవాలి. చిన్న గ్రో బ్యాగ్లో పూత పిందుతో ఉన్నవి మొక్కలే మీకు సెట్ అవుతాయి. సో ఇక్కడ ఉన్నవన్నీ కూడా అవే 250 or 300 చెప్పినట్టున్నారు. సో మ్యాంగో ప్లాంట్స్ మీరు ఇక్కడ వీళ్ళ దగ్గర అడిగి ఆ సార్ని అడిగి తెలుసుకోండి. అండ్ ఇక్కడ చూసారా బ్లాక్ కలర్ ఉంది, ఈ బ్లాక్ మ్యాంగో ఒక్కటి మాత్రం హై ప్రైస్ 2000 ఉంది. ఇది కూడా ఏంటంటే తీసుకోవాలి అనుకునే వాళ్ళు బెటర్ పూత వచ్చినప్పుడు తీసుకోవడం బెటర్. ఎందుకంటే మీరు
తీరా తీసుకెళ్ళిన తర్వాత అది ఎప్పుడు పూత వస్తుందో ఏంటో తెలియదు. సో ఎప్పుడు మామిడి మొక్కలు కొనుక్కున్నా ఖచ్చితంగా పూత పిందుతో అట్లీస్ట్ పూత వచ్చినవి తీసుకోవడం మంచి ఐడియా. అండ్ వీళ్ళది హైదరాబాద్లోనే ఉంది. ఇప్పుడు మీకు చూపించిన విజిటింగ్ కార్డులో వాళ్ళ నెంబర్కి కూడా మీరు నర్సరీ మేళ అయిపోయిన తర్వాత కాంటాక్ట్ చేయొచ్చు. గ్రోమోర్ మనకి కొంపల్లిలో ఉంటుంది వీళ్ళది అసలు ప్లేస్. అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. లేదు ఇక్కడ మీరు నర్సరీ మేళ తీసుకోవాలంటే ఇది చూసారా, దాల్చిన చెక్క హైబ్రిడ్ వెరైటీ అట, ఫ్లవర్స్ వచ్చింది, కొంచెం ప్రైస్ ఎక్కువ. సో రెగ్యులర్ వన్ సరిపోతుంది మనకి, ఎందుకంటే హైబ్రిడ్ వెరైటీ తీసుకున్న పువ్వులతో మనం ఏం చేయలేము. మనకు కావాల్సిన ఆకులే కాబట్టి నార్మల్ వెరైటీకి వెళ్ళండి, అది 150 అలా ఉంటుంది. గ్రోమోర్లో మీకు అన్ని రకాల పూల మొక్కలు ఉంటాయి, అన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్ దొరుకుతాయి అండ్ ఫ్రూట్ ప్లాంట్స్ దొరుకుతాయి. కాకపోతే నేను ఈసారి అంత కొత్తగా చూసిన ఫ్రూట్ ప్లాంట్స్ నాకేం కనిపించలేదు. ఇక్కడికి మాత్రం దీని పక్కనే ఉన్న ప్లాస్టిక్ స్టాల్కి వెళ్ళండి. ఇది చూసారా, 5 రూపీస్కి 5 రూపీస్కి మీకు ఇంత చిన్న పాట్స్ ఉంటాయి. సార్ ఇంకొకటి కూడా తీసుకొస్తున్నారు, ఇది చూడండి, 7 రూపీస్కి. ఇది కొంచెం ఇంకా అసలు గట్టిగా ఉంది. చాలా చాలా చీపెస్ట్ ప్రైస్లో మీకు ప్లాస్టిక్ పాట్స్ కావాలంటే ఇది మీరు ఈజీగా ఏదైనా అంటు మొక్కలు పెట్టాలన్నా లేదా చిన్న చిన్న మొక్కలు పెట్టుకోవాలన్నా కరెక్ట్గా ఉంటుంది. వీళ్ళు ఇంకా హ్యాంగింగ్ పాట్స్ అంతా కూడా అది ఓపెన్ చేయాలి. సార్ నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చూశాను కాబట్టి ఇది ఓపెన్ చేసి ఇచ్చారు. ఇది చూడండి, దీనికి కింద ఆ లెగ్స్తో పాటు ఇచ్చారు. సో మనకి కింద మళ్ళీ ఏదైనా సపోర్ట్గా పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. సో అన్ని రకాల ప్లాస్టిక్ కంటైనర్స్ వీళ్ళ దగ్గర మంచి ప్రైస్లో దొరుకుతుంది. చూడండి, ఈసారి కొత్తగా వచ్చిందంట, ఇలా ఉండి దీని కింద స్టాండ్లో పెడతారంట. అంటే ఇలా పెట్టి దీన్ని రివర్స్లో పెడతారు. ఆ స్టాండ్ని మనం ఆ స్టాండ్ పైన అది పెట్టడం కాకుండా రివర్స్లో పెడతాయి. ఏంటంటే మనకి ఏదైనా తీగ జాతి మొక్కలు లేదా మామిడి ఇది టమాటా లేదా వంగకి సపోర్ట్గా ఉండేటట్టుగా అది వస్తుందంట. రెండు కలిపి 100 150 అన్నట్టు గుర్తు. ల్యాంటర్న్లో వీళ్ళ దగ్గర ఒక్కటే ఉంది, చూసారా, అలా పెడతారు కుండీ పైన. ఈ ల్యాంటర్న్లో ఈ ఎల్లోనో ఆరెంజ్ కలర్ మొత్తం నర్సరీ మేళలో ఇది ఒక్కటే ఉందండి. ఈ ఆరెంజ్ కలర్ కాబట్టి ఇది 700 అట. అండ్ ఇదంతా కూడా ల్యాంటర్న్ వీళ్ళ దగ్గర ఉన్నాయి, కానీ ఆల్మోస్ట్ 300 అలా చెప్తున్నారు, సేమ్ గ్రో బ్యాగ్లో ఉన్న. సో నేను ఇందాక మీకు చెప్పిన ఆ నర్సరీలో మీరు తీసుకోవచ్చు. ఇంకా ఈ నర్సరీ మేళకి మాత్రం మీరు దయచేసి మీకు కొంచెం ఎండకి తట్టుకోలేను అనుకునే వాళ్ళు ఈవినింగ్ వెళ్ళడానికి ట్రై చేయండి. ఈ నర్సరీ మేళలో నాకు బాగా నచ్చేది, నాకే కాదు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నచ్చేది ఈ పర్టికులర్ స్టాల్. అసలు ఈ ఫ్లారింగ్ లోపలికి వెళ్ళండి, ఇక్కడ అన్నీ చూసుకుంటూ లోపలికి వెళ్ళి అక్కడ ఫొటోస్ తీసుకోండి, లేదా ఒక్క నిమిషం అక్కడ 2 నిమిషాలు అక్కడ నుంచోండి. మనకేదో మంచి ఫిలింలో ఒక సాంగ్స్ ఉంటాయి కదా, అక్కడ ఏదో మనమే ఫీల్ అయిపోవచ్చు, అంత బాగుంటుంది. నేను ప్రతి నర్సరీ మేళాలో ఖచ్చితంగా ఈ స్టాల్లో ఒక 5-10 మినిట్స్ స్పెండ్ చేస్తాను. ఫ్లవర్స్ చూడండి, ఒక్క చెట్టుకి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయి, అండ్ అది గుత్తులుగా మొత్తం అదంతా కూడా అవే ఉంటుంది. మొహమాట పడకుండా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కూడా ఆ స్టాల్లో ఆ లోపల వరకు వెళ్ళండి, మొక్కల మధ్యలోకి వెళ్ళి ఒక్క 2 మినిట్స్ అంతా చూసి అక్కడ ఫొటోస్ తీసుకోండి. ఎవ్వరు ఏమన్నారు, మొహమాట పడకుండా వెళ్ళండి. అండ్ ఇవి తీసుకోవడం కన్నా ఇవి మ్యాక్సిమం ఒక 300 ఒక 600 అలా ఉంటాయి ప్రైస్ స్టార్ట్ ఫ్రమ్. లేదా మీకు ఏదైనా ఫంక్షన్స్ ఇలా ఉన్నప్పుడు ఇలాంటివి తీసుకెళ్ళి డైరెక్ట్గా అక్కడ పెట్టి తర్వాత మీకు కటింగ్ అంతా చేస్తే పర్లేదు. కానీ మనం మాత్రం వీళ్ళకి వచ్చినంత ఇంత హెవీ ఈల్డ్ మనకి రాదు, వాళ్ళు వేసే ఎరువులు కూడా డిఫరెంట్ ఉంటాయి. కానీ ఫొటోస్ తీసుకోవడానికి ఒక 5 మినిట్స్ అలా హ్యాపీగా స్పెండ్ చేయడానికి మాత్రం ఈ నర్సరీ చాలా చాలా బాగుంటుంది. ఆ నర్సరీ తర్వాత పక్కన మీరు ఇప్పుడు వచ్చారు, కొంచెం టైర్డ్గా అనిపించింది, కాసేపు రిలాక్స్డ్గా కూర్చుని ఏమైనా తిందాము అనుకుంటే ఈసారి వీళ్ళు ఫుడ్ స్టాల్ కొన్ని ఎక్కువగా పెట్టారు. చుట్టూరు టెంట్ వేసి వాటర్ అవైలబుల్గా ఉంది, అండ్ మీల్స్ ఉన్నాయి, ఫ్రాంకీస్ ఉన్నాయి, ఏమైనా స్నాక్స్ కావాలంటే స్నాక్స్ కూడా ప్రిపేర్ చేసి ఉంది, బర్గర్ అవంతా కూడా, శాండ్విచెస్కో. అక్కడ మీరు కాసేపు రిలాక్స్డ్గా కూర్చుని మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు మీ షాపింగ్.
ఈసారి కొంచెం నేను డిసప్పాయింట్ అయింది ఏంటంటే హైబ్రిడ్ రోజెస్ వాళ్ళ స్టాల్ ఏం పెట్టలేదు. లాస్ట్ 15th నర్సరీ మేళాలో చాలా రకాలు ఉన్నాయి, ఈసారి లేవవి. అండ్ ఇది చూసారా హైబిస్కస్ అని మనకి గోంగూర ఆకుల్లానే వస్తుంది, అదొక హైబిస్కస్ అని చాలామంది పెంచుతూ ఉంటారు. అది కావాలంటే మీకు ఆ కార్నర్లో ఉన్న విక్రమ్ ప్లాంట్ నర్సరీలో తీసుకోవచ్చు. ఎండలో కాబట్టి కొంచెం ఇబ్బంది అనిపించింది, నాకే కాదు అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది. అదే ఏంటంటే మనకి రెగ్యులర్గా మనం ఆఫీస్కి వెళ్ళినా ఇంట్లో ఉన్నా చలిగా ఫీల్ అవుతాం, ఏదో కొంచెం చల్లగా ఉంది అనిపిస్తుంది. కానీ అండ్ నేను ఇక్కడ చూడండి, ఇది ఇలాచీ మొక్క కాదు. ఎవరైతే మీకు ఈ మొక్క చూపించి ఇది ఇలాచీ అంటారో అది పొరపాటును కూడా కొనుక్కోవద్దు. అది ఇలాచీ కాదు, రియల్ ఇలాచీ. నేను మీకు చూపిస్తాను తర్వాత. మిర్చిలో వెరైటీస్ కావాలనుకుంటే ఇక్కడ మీరు ట్రై చేయొచ్చు. ఒక 5 to 6 వెరైటీస్ ఉన్నాయండి మిర్చిలో. 60 రూపీస్ ఈచ్ అట ఒక మొక్క. చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవి తీసుకెళ్ళినప్పుడు డైరెక్ట్గా ఎండలో పెట్టకుండా కొంచెం సెమీ షేడ్లో పెట్టుకుంటే మాత్రం మొక్కలు ఖచ్చితంగా నిలుస్తాయి. దీనికి ఆపోజిట్లో ఉంటుంది ఇది, ఈ ఫుడ్ స్టాల్కి ఆపోజిట్లోనే. ఐరన్ స్టాండ్కి సంబంధించిన ఈ స్టాల్లో మీకు రకరకాల షేప్స్లో దొరుకుతాయి. చిన్న సైజ్ ఆల్మోస్ట్ మీకు ఎంత 40 రూపీస్ ఎంతో చెప్పినట్టున్నారు. అంత చిన్న స్టాండ్ నుంచి మీకు రకరకాల పెద్ద పెద్ద స్టాండ్స్ ఆల్మోస్ట్ 3000 వరకు ఉన్న ఐరన్ స్టాండ్స్ దొరుకుతాయి. అండ్ క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్ దొరుకుతాయి వీళ్ళ దగ్గర. సో మీరు కొనకపోయినా ఇలాంటి స్టాల్ ఒకసారి విజిట్ చేస్తే, తులసి మొక్క పెట్టుకుంటారు కదా, తులసి మొక్క మార్బుల్ పైన పెట్టే దానికన్నా బాల్కనీలో ఇలాంటి ఐరన్ స్టాండ్స్ మీద పెట్టుకోవడం బెటర్ అనిపిస్తుంది. అండ్ వీళ్ళ విజిటింగ్ కార్డ్, ఫోన్ నెంబర్ కూడా ఉంది. నర్సరీ మేళ అయిపోయిన తర్వాత కూడా మీకు ఎప్పుడైనా కావాల్సి వస్తే ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు వాళ్ళు డెలివరీ చేయొచ్చు. లేదా అట్లీస్ట్ మీకు నచ్చిన ప్లాంట్స్ మీరు వెళ్ళి అక్కడ ఐరన్ స్టాండ్స్ మీరు తీసుకోవచ్చు. అండ్ వీళ్ళ దగ్గర చూసారా ఈ వుడెన్ స్పూన్స్ కూడా ఉన్నాయి. 60 రూపీస్ అన్నట్టున్నారు ఒకటి, ఒకసారి చూడొచ్చు. దాని పక్కనే మళ్ళీ దేశీ సీడ్స్ ఉన్నాయి. దేశీ సీడ్స్లో నాకు తెలిసి ఇప్పుడు తీసుకుని ఆకుకూరలు పెంచడం కన్నా మేబీ ఆనప్పాదు, కాకరపాదు ఇలాంటి తీగ మొక్కలు పెంచుకోవడం చాలా బెటర్. ఎందుకంటే ఆకుకూరలు వచ్చే ఈ సమ్మర్లో అస్సలు పెరగవు. సో తీగజాతి మొక్కలు మాత్రం మీరు ఈ నర్సరీ మేళలో ఇలా దేశీ విత్తనాల్లో తీసుకోవచ్చు. ఇంకా కొన్ని చూస్తున్నారు కదా స్టాల్స్ అనేవి ఇంకా వాళ్ళు సెట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇది లీఫ్ కంపోస్ట్. ఎవరైతే ఆవు పేడ దొరకదు, తులసి చెట్లలో ఆవు పేడ బదులు నేను ఏదైనా లీఫీ కంపోస్ట్ తీసుకుంటాను అనుకునే వాళ్ళు ఇక్కడ తీసుకోవచ్చు. వాళ్ళు కేజీ 100 సంథింగ్ ఎంతో చెప్పారు. సో అలా కేజీ లెక్కనే అమ్ముతారు వాళ్ళు, అవి తీసుకోవచ్చు. దాంట్లోనే ఈ హ్యాంగింగ్ ప్లాంట్ చూడండి, చాలా కొత్తగా ఉంది, ఈసారే వచ్చింది. ఇలా వచ్చి దానికి ఎడ్జెస్లో వైట్ ఫ్లవర్స్ వస్తున్నాయి. వీళ్ళంతా కూడా డార్జిలింగ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, ఒక 3-4 ఉన్నారు స్టాల్స్. వీళ్ళ దగ్గర ఈ డిఫరెంట్ ప్లాన్స్ బాగా దొరుకుతాయి. కొంచెం మీరు ఒక 3-4 వెళ్ళగలిగితే మంచిగా ఒక 2 to 3 ప్లాన్స్ తీసుకోకెళ్తే ఖచ్చితంగా వీళ్ళు ప్రైస్ తగ్గిస్తారు. నేను అది చూశాను. అండ్ ఇందాక చెప్పాను కదా, స్నేహ నర్సరీ కాకుండా ఇంకొక నర్సరీ మీకు ఆకుకూరలకు సంబంధించి తీగ జాతికి, ఈ నర్సరీలో రండి. ఇక్కడ ఒక్కొక్క మొక్క జస్ట్ 5 రూపీస్. ఆకుకూరలకు సంబంధించిన అండోయ్ మందార గులాబీ కాదు. ఇక్కడ చూడండి, ఇది ఉల్లిపాయ నారు, డైరెక్ట్గా ఇవి తీసుకెళ్ళి మీరు నాటేసుకోవచ్చు, అంత ఈజీ. ఇక్కడ ఉన్న ప్లాంట్స్ అన్నిటిలోనూ ఆకుకూరలకి సంబంధించిన ప్రతిదీ 5 రూపీసే. అండ్ ఇవంతా కూడా 100 రూపీస్. మందార గులాబీ అండ్ చామంతి యాక్చువల్లీ 100 ఉండకపోవచ్చు, బట్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది పని వాళ్ళు, హిందీ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి కొత్త కాబట్టి
100 అంటున్నారు, కానీ కొంచెం పర్చేస్ చేయొచ్చు. వీళ్ళ దగ్గర మాత్రం మీరు ఈ ఆకుకూరలకి సంబంధించిన తీసుకోండి. మిత్ర నర్సరీలో తక్కువ ప్రైస్, జస్ట్ 5 రూపీస్. ఈ నర్సరీ మేళలో ఎక్కడ దొరకదు మీకు. ఈ ఆనబ అండ్ మునగ మాత్రం 30 రూపీస్. సో ఎందుకు చెప్తున్నానంటే రోస్మెరీ ఉన్నాయి. మీరు నర్సరీ మేళకి వచ్చారు, ఏదైనా తీసుకోవాలి అంటే మీరు వచ్చినందుకు మీకు యూజ్ అవ్వాలి. సో అందుకే నేను స్ట్రెస్ చేసి చెప్తున్నాను. అండ్ ఇక్కడ ఒకటి తీసుకోవచ్చు, పెన్సిల్ దొండ మీకు. ఇవన్నీ కూడా పక్కనే ఉంటాయి. అండ్ ఎల్లో డ్రాగన్ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ తీసుకోండి. వీళ్ళ దగ్గర రకరకాల, నేను చెప్పాను కదా మీకు మొన్న నర్సరీ మేళ అప్డేట్ వీడియో చేసినప్పుడు, క్యాప్సికంలో చాలా రకాల ఎల్లో, వైట్ అండ్ ఇంకోటి ఏంటి గ్రీన్ అనేవి, ఇలా డిఫరెంట్ క్యాప్సికమ్ వెరైటీస్ ఉంటాయి. అండ్ విత్తనాలు, దేశీ విత్తనాలు కూడా వీళ్ళన్నీ కూడా తక్కువ ప్రైస్. ఏంటంటే 100కి 4 అనుకుంటాను, ఐఎమ్ నాట్ షూర్, 4 or 5 అన్నట్టు గుర్తు. సో మంచి డిఫరెంట్ వెరైటీస్ అండ్ దేశీ విత్తనాలే అమ్ముతారు వీళ్ళు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఉండదు మీకు చూపిస్తాను, మిర్చిలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. కాశ్మీర్ మిర్చి ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి, దేశీ విత్తనాలు. అండ్ ఇక్కడ పసుపు అండ్ ఏమంటారు మామిడి అల్లం కూడా దొరుకుతుంది. ఒక ఎన్ని ఉన్నాయి, ఆల్మోస్ట్ పసుపులో ఒక 3 వెరైటీస్ ఉన్నాయి. మామిడి అల్లం కూడా ఉంది అనుకుంటా, మామిడి అల్లం కూడా అనుకుంటాను. మొత్తంగా 4 ఉన్నాయి. 100కి 4, ఈచ్ వన్ 25 రూపీస్ కింద వస్తుంది. సో ఒకసారి మీరు ఇక్కడ ట్రై చేయొచ్చు. మామిడి అల్లం ఉంది కదా, మామిడి అల్లమే అండ్ పక్కన ఉంది అదే అనుకుంటాను. కంప్లీట్గా 4 ఉన్నాయి దీంట్లో. ఇవన్నీ కూడా ఈచ్ 25 కింద, 100కి 4 కింద ఇస్తున్నారు వాళ్ళు. ఇది ఆస్టర్ అంటారు. పక్కన ఏమైపోతుందంటే ఎండ ఒకటి, మనం ఇప్పటి వరకు ఎవరైతే ఇంకా వింటర్లో ఉన్నామో, చలికాలం బాబోయ్ చలి అనుకుంటారు కదా, వాళ్ళు ఈ నర్సరీ మేళాకి వెళ్ళండి. ఈ పగలు సమ్మర్ వచ్చేసింది అనే ఫీలింగ్ రాకపోతే నన్ను అడగండి. వచ్చిన ప్రతి ఒక్కరికి చెమటలు కారిపోతూ వాటర్ తాగాలి, ఆ దాహం ఒకటి, ఒక కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఏంటంటే చాలా ఎండ, మనకి కొంచెం ఎక్కడైనా కూర్చోవడానికంటే ఇందాక చెప్పిన ఫుడ్ స్టాల్ తప్ప మిగతా ప్లేస్ ఎక్కువగా ఉండదు. సో దయచేసి పెద్దవాళ్ళు వస్తున్నా, పిల్లలతో వస్తున్నా అండ్ ఫస్ట్ టైం వస్తున్న వాళ్ళు ఈవినింగ్ వెళ్ళడానికి ట్రై చేయండి. ఈవినింగ్ 4 తర్వాత అయితే మీరు 8 వరకు ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడకుండా ఉంటారు. అండ్ ఇక్కడ చూపించే పూల్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. నేను ఆ స్టాల్ నెంబర్ చూపిస్తున్నాను. మీరు నేను చెప్పిన డైరెక్షన్లో రైట్ నుంచి అలా వస్తూ ఉంటే రౌండ్గా మీకు ఇవన్నీ స్టాల్స్ కనపడతాయి. ఆర్గానిక్గా తేనె, హనీ ఇష్టపడే వాళ్ళు ఇక్కడ ఒకసారి ట్రై చేయొచ్చు. వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఆఫ్ హనీ వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేసి, అక్కడ వాళ్ళ దగ్గర ఒక ఫామ్లా ఉంటుంది, వాళ్ళే అక్కడ అంతా పండించి ఇక్కడ వీళ్ళు అమ్ముతారు. సో హనీని ఒక్కసారి అక్కడ మీరు ట్రై చేయండి. చిన్న తక్కువ ప్యాకెట్లో తీసుకోవచ్చు. కోకోపీట్, వర్మి కంపోస్ట్, నీమ్ పౌడర్, ఇలా అన్నీ కూడా వీళ్ళ దగ్గర కేజీ కింద ఉంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే, మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలనుకున్నప్పుడు ప్రైస్ తగ్గించే స్టాల్ దగ్గర మీరు తీసుకోవడం మంచిది. ఎవరైనా అంతే కదా. లేదు చిన్న బాల్కనీస్ అంటే మాత్రం వీళ్ళ దగ్గర తీసుకోవచ్చు. ఇలా కేజీ దగ్గర ఏమవుతుందంటే మీకు 30 రూపీస్కి ఒక 2 కేజీల్లా వస్తుంది. సో మీకు ఏంటంటే అదేదో బర్డన్లా అనిపించదు, ఎక్కువ కాస్ట్ పెట్టామన్న ఫీలింగ్ కూడా రాదు. సో ఎన్ని మొక్కలు ఉన్నాయి, ఎంత కావాలి అనేది మీకు తెలుస్తుంది కాబట్టి ఆ రకంగా మీరు తీసుకోండి. అండ్ ఇక్కడ వాళ్ళ నెంబర్ అది కూడా చూపిస్తున్నాను. ఏంటంటే నర్సరీ మేళ అయిపోయిన తర్వాత కూడా మీరు కాంటాక్ట్ చేయగలగాలి. సో అందుకని నాకు కుదిరినంత వరకు కూడా వాళ్ళ విజిటింగ్ కార్డ్స్ మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను.
దాని పక్కనే చూడండి, ఇదేంటో వెరైటీగా ఉందనుకుని చాలామంది చూస్తున్నారు. బట్ అడిగితే నేను సంపెంగని వాటర్ పోసి ఆ సీసాలో పెట్టేసి ఉంచుతారంట. అది 2 years వరకు ఉంటుందంట. జస్ట్ అదొక కొంచెం అందంగా అలా ఎల్లోయిష్గా ఉండిపోతుంది, చూడడానికి బాగుంటుంది అని మాత్రమే తప్ప అది ఎలాంటి యూజ్ లేదు. చామంతిలో ఈ వెరైటీస్ కావాలి, గ్రీన్, ఎల్లో అండ్ వైట్ మీకు ఇక్కడ దొరుకుతాయి. కాస్ట్ కొంచెం ఎక్కువ ఉందనిపిస్తుంది. డార్జిలింగ్ నుంచి వచ్చి స్టాల్స్ పెట్టిన వాళ్ళవి వీళ్ళవి. ఇక్కడ ఏమంటారు, లక్ష్మీ కమల్ అంటూ తామర పూల్ లాగా ఉంటుందన్నమాట. ఒక సక్లెంట్ లాంటిది, ఒక వాటర్ ప్లాంట్ లాంటిది. కొంతమందికి తెలిసే ఉంటుంది. అవి ఇక్కడ ఉంది. లక్ష్మీ కమల్ సంథింగ్ అంటారు, తామర పువ్వు లాగా ఉంటుందన్నమాట, వాటర్ ప్లాంట్ అది. సో అది ఇక్కడ ఉంది. అండ్ కొంచెం వెరైటీ ప్లాంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ డార్జిలింగ్ స్టాల్స్ వీళ్ళవి ఒక 2-3 ఉన్నాయి ఆపోజిట్లో, పక్కనే. వీళ్ళ దగ్గర తీసుకోండి, మీకు ఈ హ్యాంగింగ్ ప్లాంట్స్ రిలేటెడ్ తక్కువ ప్రైస్లో వస్తున్నాయి. అండ్ ఇక్కడ బ్రహ్మకమలం అట్ట ఇన్ని కలర్స్లో ఉన్నాయి. నాకైతే అనిపించలేదు ఇన్ని కలర్స్ ఉంటాయా బ్రహ్మకమలం, ఎక్కడ ఎవరు ఇప్పటివరకు వీడియోస్ ఎక్కడ చేయలేదు కదా అనిపించింది. బట్ ట్రై చేయాలి అనుకుంటే ఒక మొక్క మీరు తీసుకొని ట్రై చేయొచ్చు, ఇన్ కేస్ మీరు అలా కొత్తగా ట్రై చేయాలి అంటే మాత్రమే. అండ్ ఇక్కడ వీళ్ళు ఇంకా అన్బాక్స్ చేస్తూ ఉన్నారు. అండ్ మనీ ప్లాంట్స్లో కూడా వీళ్ళ దగ్గర వెరైటీ ఆఫ్ మనీ ప్లాంట్స్ ఉన్నాయి, హ్యాంగింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇవంతా కూడా ఈ సైజులో తీసుకుంటే ఖచ్చితంగా ఎక్కువ ప్రైస్. చిన్న ప్యాకెట్స్లో ఉంటాయి వాళ్ళ దగ్గర, ఇంకా అన్బాక్స్ చేస్తున్నారు. అలా తీసుకుంటే మాత్రం మీకు 50 రూపీస్ అలా ఉంది అంతే. బయట మీకు ఖచ్చితంగా 100 రూపీస్ ఉంటుందండి. నేను చూశాను కదా, ఇక్కడ ఉన్న ఈ ప్లాంట్స్ అంతా కూడా 100 రూపీస్ ఉన్నాయి. ఇది బయట మీకు 250 అలా అమ్ముతారు. ఎందుకంటే చాలా నర్సరీస్లో మనం వెళ్తూ ఉంటాం కాబట్టి మీకు 100, 150, మ్యాక్సిమం 200 అలా ఉంటాయి ఇక్కడ. చిన్న ప్లాంట్స్ అయితే సేమ్ ఇక్కడ చూడండి, ఇది చూపిస్తున్నాడు, అది 50 or 100 ఏదో చెప్పాడండి. సారీ, నేను సరిగ్గా మర్చిపోయాను. చూడండి ఎంత బాగుందో, వెరిగేటెడ్. ఇది మనీ ప్లాంట్లో ఈ మనీ ప్లాంట్ చాలా బాగుంటుంది. దీంట్లో చిన్నవి మాత్రం మీకు 50లో దొరుకుతాయి. సో ఈ ప్లాంట్స్ ఈ స్టాల్లో మాత్రం మీకు మంచి ప్రైస్లో దొరుకుతున్నాయి. మనీ ప్లాంట్లో నాకు కొత్త వెరైటీస్ కావాలి అనుకునే వాళ్ళు వీళ్ళ దగ్గర తీసుకోవచ్చు. నాకు ఈరోజు ఈ నర్సరీ మేళాలో అర్థం కాని మొక్క ఇదొకటి. ఈ మొక్కని మీరు ఎప్పుడైనా చూసారా? ఇది చాలా విచిత్రంగా ఉంది. చిన్న కుండీలో అలా పెట్టారు అండ్ వాటికి అలా చిన్న కొమ్మలు వచ్చాయి. అదేదో ఇంత దుంపలాగా ఉంది. ఈ మొక్క ఏంటో మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫ్లవరింగ్ ప్లాంట్స్లో ఈసారి కాస్త తక్కువే వచ్చాయని చెప్పచ్చు. హోప్స్ పెట్టుకుని మాత్రం పూల మొక్కల కోసం వెళ్ళకండి, డిసప్పాయింట్ అవుతారు. జస్ట్ ఇక్కడ నేను చూపించే మన వీడియోలో మీకు నచ్చిన ప్లాంట్స్ మీకు కావాలనుకుంటేనే వెళ్ళండి. అంటే వెళ్ళొద్దని చెప్పట్లేదు, కానీ మీకు నచ్చిన ప్లాంట్స్ దొరుకుతాయి. ఎస్పెషల్లీ నేను హైబిస్కస్లో పర్పుల్ మందార అన్నాను, ఎక్కడా లేదు. సో ఆ విధంగా కొంచెం డిసప్పాయింటెడ్. ఇక్కడ ల్యాంటర్న్ ఉంది కానీ 300 చెప్పారు. మనకి గ్రో బ్యాగ్లో ఉన్నా కూడా ప్రైస్ ఎక్కువ ఉంది. నేను ఇందాక చెప్పాను కదా 150 అని. అందుకే ఎక్కడైతే ప్రైస్ మనకి కావాల్సిన ప్రైస్ ఉంటుందో అక్కడ నేను కావాలని స్ట్రెస్ చేసి చెప్తున్నాను. ఎందుకంటే నేను ఎక్కడా కూడా పలానా నర్సరీలో అని నేను చెప్పకూడదు. సో కొన్ని రూల్స్ ఉంటాయి కదా, వాళ్ళకి చెప్పకూడదు, ఇలా పేర్లు మెన్షన్ చేయకూడదని. సో అందుకనే ఎక్కడైతే బాగుంటుందో అక్కడ స్ట్రెస్ చేసి చెప్తున్నాను. మీరు ఆ ప్లేస్కి వెళ్తే అక్కడ మీకు తక్కువ ప్రైస్లో దొరుకుతుంది అని. సో కోకోపీట్ ఇది ప్రతిసారి పెడతారు వీళ్ళ స్టాల్. సో వీళ్ళ నెంబర్ తీసుకోవచ్చు మీరు, మీకు కావాల్సిన అన్ని రకాల
ఫర్టిలైజర్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. అంటే వర్మి కంపోస్ట్ కావచ్చు, కోకోపీట్, అలా కస్టర్డ్, కేక్ కానీ ఇలా అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. మెడిసినల్ ప్లాంట్స్కి సంబంధించిన స్టాల్ ఇది. కంప్లీట్గా అన్ని రకాల మెడిసినల్ ప్లాంట్స్ గురించి ఉంటుంది. ఒక్కసారి ఇక్కడికి వచ్చి మీరు మొక్కలు తీసుకోకపోయినా అక్కడ వాళ్ళు బ్యానర్ పెట్టుంచారు చూడండి. ఒక మొక్క దాని పక్కన దాని యూజెస్ ఏంటి, మెడిసినల్ యూజెస్ ఏంటి అనేది కూడా రాసి ఉంటుంది. కావాల్సి మీరు ఒక ఆ మొక్క తీసుకున్నప్పుడు దానిపైన బ్యానర్లో రాసి ఉంటుంది, అది ఫోటో తీసుకోండి. సో దట్ మీకు ఆ మొక్క గురించి ఏంటి బెనిఫిట్స్ అనేవి తెలుస్తుంది. లెమన్ బామ్ అనేది ఇక్కడ దొరుకుతుంది 100 రూపీస్. తలనొప్పికి ఈ అమృతాంజన్ బామ్ ఇవన్నీ రాసుకునే దానికన్నా ఇక్కడ దొరికే లెమన్ బామ్ మొక్క చాలా మంచిది. న్యాచురల్గా మీకు హెడేక్ని తగ్గిస్తుంది. అండ్ ఆ ఆకుని క్రష్ చేసి అది స్మెల్ మీరు తీసుకుని పీల్చినా కూడా మీకు ఈ కోల్డ్ అనేది, జలుబు అనేది తగ్గుతుంది. సో మంచి మెడిసినల్ ప్లాంట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఒక్కసారి వచ్చి చూడండి, మీకు నచ్చితేనే ఇక్కడ తీసుకోవచ్చు. ఏ మొక్క అయినా సరే మనం కొంటున్నప్పుడు మనకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలియాలి. ఎవరో ఒక మొక్క కొన్నారు అని మనం బ్లైండ్గా కొనకూడదు. అండ్ ఇక్కడ బ్లాక్బెర్రీ మీరు చూస్తే నేను షార్ట్ వీడియోలో ఒకటి చేశాను, దాంట్లో వాళ్ళు 250కే ఇస్తున్నారు. ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉండి మీకు బ్లాక్బెర్రీ కావాలి అంటే నా షార్ట్ వీడియోలో ఉంది చూడండి, మీరు అక్కడ కామెంట్ చేస్తే మీకు 250కే బ్లాక్బెర్రీ దొరుకుతుంది. మొక్కల్లో ఏ మొక్కైనా సరే మీరు ఒక్కసారి చెక్ చేసుకుని తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇది ఇలాచీ కాదు, వాళ్ళు ఇలాచీ అని చెప్తున్నారు కానీ అది ఇలాచీ అనేది కాదు. తీసుకుంటే మళ్ళీ డిసప్పాయింట్ అవ్వడం ఖచ్చితంగా మీకే ఇబ్బంది తర్వాత. నా దగ్గర రియల్ ఇలాచీ ఒక మొక్క ఉంది. లైక్ నేను కూడా ఇలా తీసుకున్నాను వీళ్ళ దగ్గర, ఇంకా వేరే నర్సరీస్లో. ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్ అయిపోయింది, అది రాలేదు. అండ్ ఇప్పుడు వాళ్ళని అడిగాను కూడా నేను అది ఇలాచీ కాదు అని, బట్ వాళ్ళు లేదు మా ఇంట్లో వచ్చింది, పూత వచ్చింది కానీ మేము చూడలేదు, అలా లేదు చెప్తున్నారు. ఎక్కడ క్లారిటీ అనేది లేదు. సో మీరు ప్రైస్ ఇంత పెట్టి కొంటున్నప్పుడు మీకు అది ప్రాపర్ ప్లాంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, టెర్రా ఆర్గానిక్స్లో గిన్నె మాలతి ఉంది. చాలామంది అడిగారు గిన్నె మాలతి కావాలి అని. టెర్రా ఆర్గానిక్స్లో ఉంది పక్కనే. అన్ని రకాల ఫ్రూట్ ప్లాంట్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి. నాకు నచ్చిన విషయం ఏంటంటే ఏదైనా మొక్క తీసుకున్నప్పుడు ఆ మొక్క గురించి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు వీళ్ళు. అండ్ ఆ మొక్క ప్రాపర్ రాకపోయినా లేదా డల్ అయిపోయినా, మొక్క చనిపోయే స్టేజ్లో ఉన్న ఇది అంటే వాళ్ళు ఇలా వాడండి, దీనికి ఇది సొల్యూషన్ అని చెప్తారు. చెరుకు చూడండి, చిన్న మొక్క, ఇది 60 రూపీస్ సంథింగ్ ఎంతో చెప్పారు. చిన్న మొక్కలు అన్నమాట, చెరుకు మొక్కలు. సో ఇది అమ్ముతున్నారు వీళ్ళు. పక్కన వెనీలా ఉంది, వెనీలా ఐస్ క్రీమ్, వెనీలా ఫ్లేవర్ ఉంటుంది కదా, ఆ మొక్కలు అవి. సో చాలామంది తీసుకెళ్తున్నారు చెరుకు మొక్కలు అయితే, ఎందుకంటే అంత చిన్న మొక్కల్లో అయితే ఈజీగా పెంచవచ్చు కదా అని. అండ్ వెనీలా మొక్కలు కూడా బాగుంటాయి, ఎందుకంటే అది కొంచెం పెద్దది అవుతుంది. మీరు ఏదో చిన్న మొక్క కదా అనుకోకండి, చాలా పెద్దగా తీగల్లా పెరుగుతుంది. దాని తర్వాత దాని నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి వస్తుంది. సో పళ్ళ మొక్కలు కొన్నా, పూల మొక్కలు కొన్నా ఆ మొక్క గురించి ప్రాపర్ డీటెయిల్స్ తెలుసుకుని కొంటేనే కొన్నందుకు మీకు హ్యాపీగా ఉంటుంది అండ్ ఆ ప్రైస్ పెట్టినందుకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఏ మొక్క మనం ఫ్రీగా తీసుకోవట్లేదు కదా, కష్టపడి ఇక్కడ దాకా వచ్చి అన్ని ప్లేసెస్, అన్ని స్టాల్స్ వెతికి ఎంతో హోప్ తోటి ఇది ఈ మొక్క పూత వస్తుంది లేదా ఈ మొక్క కాయలు వస్తాయి అనే ఇష్టంతో, హోప్ తోటి మనం పట్టుకెళ్తాం. టెర్రా ఆర్గానిక్స్లో కొన్ని సీడ్స్ కూడా అమ్ముతున్నారు ఈసారి. వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ పర్టికులర్ అని ఒక స్క్రీన్ షాట్ పెట్టి ఇది మాత్రం తీసుకోకండి అన్న, ఎక్కడ అని చెప్పలే, ఇది మాత్రం తీసుకోకండి. సో ఎక్కడ కూడా నర్సరీ మేళా కావచ్చు, ఎక్కడైనా కూడా మొహమాట పడకండి. మీకు ఒక ప్లాంట్ కావాలి అంటే ఆ ప్రైస్కి వాళ్ళని అడగండి, ఇవ్వకపోతే లైక్ తీసుకోండి, ఇంకొక స్టాల్కి వెళ్ళండి. ఎందుకంటే ప్రతి మొక్క ఈ స్టాల్లో మినిమం 2 to 3 స్టాల్స్లో ఉంటున్నాయి. సో మీకు నచ్చిన ప్లాంట్ ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా దొరుకుతుంది. అందుకని చెప్పాను, నర్సరీ మేళకు వెళ్ళినప్పుడు ఒక్కసారి ఏ స్టాల్కి వెళ్తారో ఆ స్టాల్లోనే తీసుకోవద్దు. ప్రైస్ అడగండి, మొక్క చూడండి, మళ్ళీ ఇంకొక రౌండ్ వేసి వచ్చి ఇంకెక్కడా మీకు దొరకలేదు, ఇదే తక్కువ ప్రైస్ అనిపిస్తే అక్కడికి వెళ్ళి మీరు తీసుకోవచ్చు.
చెప్పాను కదా, బాల్కనీ గార్డెన్ చేసే వాళ్ళకి వాళ్ళ బాల్కనీని అందంగా డెకరేట్ చేసుకోవడానికి ఇక్కడ రకరకాల టాయ్స్ ఉంటాయని, ఇలా చిన్న చిన్న బొమ్మలు మీ బాల్కనీలో పెట్టుకుంటే ఎంత అట్రాక్టివ్గా ఉంటుందో చూడండి. ఈ స్టాల్లో మనకి ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా బాల్కనీ గార్డెన్కి సంబంధించి చాలా బాగుంటుంది. మీకు ఆఫీస్ టేబుల్లో లేదా లివింగ్ రూమ్లో లేదా పిల్లల స్టడీ టేబుల్ పక్కన పెట్టుకోవడానికి మాత్రం ఇంకొక స్టాల్ ఉంది, అది చూపిస్తాను. ఇది మాత్రం మీకు ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకునే చోట బాల్కనీ గార్డెన్కి సంబంధించి సూపర్బ్గా ఉంటుంది. చాలా చాలా బాగుంటాయి, అట్రాక్టివ్గా ఉంటాయి. సో ఒక్కసారి ఇక్కడికి ట్రై చేయండి. మొక్కలు తీసుకున్నా తీసుకోకపోయినా ఈ స్టాల్స్ మాత్రం మీరు ఒకసారి విజిట్ చేయండి. వీళ్ళు ఇక్కడ చూసారా, సక్లెంట్స్, ఇవన్నీ కూడా సక్లెంట్సే. ఎలా పెంచవచ్చు అనేది కూడా చూపిస్తున్నారు. ఒకవేళ మీకు పలానా సక్లెంట్ని నేను ఇంత డెకరేట్ చేయలేను, ఇప్పుడు చూడండి ఈ టాయ్లో పెట్టి ఇలా నేను డెకరేట్ చేయలేను అనుకున్నప్పుడు కొన్ని వీళ్ళు డిస్ప్లే పెట్టారు. ఇస్తారో లేదో తెలియదు, కానీ ఇవి వెనకాల ఉన్నాయి. మీరు అలా కూడా తీసుకోవచ్చు, పర్చేస్ చేయొచ్చు అనుకుంటా. ఒకసారి మీరు అడిగి తెలుసుకోండి. వాళ్ళు ఆల్రెడీ కొన్నిట్లో పెట్టేసి ఉంచారు, కొన్ని ఏమంటారు, ఒక అడవిలాగా కొన్ని మొక్కలు అంతా సెట్ చేసి అక్కడ మీరు తీసుకోవచ్చు. అది చాలామంది స్ట్రాబెర్రీ మొక్కల గురించి వెతికే వాళ్ళు ఉన్నారు, స్ట్రాబెర్రీ ప్లాంట్స్ ఎక్కడ దొరుకుతాయి అని. లాస్ట్ సీజన్ అంటే 16th సీజన్ మనం పోయినసారి ఎలాగో అటెండ్ అవ్వలేకపోయారు చాలామంది. సో 15th మేళాలో స్ట్రాబెర్రీస్ మనకి 100కి 4 కింద అమ్మారు. సో ఈ స్టాల్లో స్ట్రాబెర్రీస్ ఉన్నాయి, మంచి హెల్తీ ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ మీకు స్ట్రాబెర్రీస్ ఇంకా దీంట్లో కూడా ఉన్నాయి, ఇక్కడ టెర్రా ఆర్గానిక్స్లో కూడా ఉన్నాయి. 60 రూపీస్ ఎంతో చెప్పారు వాళ్ళు, అక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ 50 రూపీస్ ఉంది. సో వేరియేషన్ మీరు చూసుకుని ఎక్కడ హెల్తీగా అనిపిస్తే అక్కడ తీసుకోవచ్చు. ప్లాంట్స్ తీసుకున్నప్పుడు స్పెషల్గా స్ట్రాబెర్రీస్ నేను ఆల్మోస్ట్ ఒక 6-7 ఇయర్స్గా పెంచుతున్నాను కాబట్టి హెల్తీగా ఉన్న ప్లాంట్ తీసుకుంటే మీకు ఈజీగా సెట్ అవుతుంది మన సాయిల్లో. అండ్ డైరెక్ట్ సన్లైట్లో ముందే పెట్టకండి. ఇది బ్లాక్ టర్మరిక్, నల్ల పసుపు మొక్కల్లా వచ్చిన తర్వాత కూడా అమ్ముతున్నారనమాట వీళ్ళ దగ్గర. ఇది పెన్సిల్ దొండ. అండ్ వీళ్ళ దగ్గర గ్రో బ్యాగ్స్ సంబంధించి గ్రీన్ కలర్లో వీళ్ళు ఇలా సెట్ చేసి ఇలా మనం ఏమంటారు, ఒక కంటైనర్లో ఎలా పెంచుకోవచ్చు అనేది పియూసీ పైప్స్ తోటి అలా వీళ్ళు డిస్ప్లే పెట్టారు. మీకు కావాలంటే వాళ్ళు అలా సెట్ చేసి కూడా ఇస్తారు. అండ్ వీళ్ళ దగ్గర రకరకాల పసుపు వెరైటీస్ ఉన్నాయి, గ్రో బ్యాగ్స్ ఉన్నాయి. గ్రో బ్యాగ్స్ పెంచాలి, ఆ గ్రో బ్యాగ్స్తో మీరు మొక్కలు పెట్టాలి అనుకుంటే మాత్రం దయచేసి స్లాబ్ మీద డైరెక్ట్గా పెట్టద్దు. కొంచెం ఏదన్నా స్టాండ్స్లా ఉంటే తప్ప స్లాబ్ మీద పెడితే ఏమవుతుందంటే వాటర్ని త్వరగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అండ్ మనకి ప్రాపర్ ఎయిర్ ఫ్లో ఉండాలి స్లాబ్ మీద. తడిగా ఉంటే త్వరగా ఆ చెమ్మ అనేది స్లాబ్ లాక్కుని కింద మనకి రూఫ్కి అంతా కూడా ఎయిర్ బబుల్స్ వచ్చేస్తుంది. సో గ్రో బ్యాగ్స్లో పెంచాలి అనుకున్నప్పుడు దయచేసి ఒకసారి ఇవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకుని టెర్రస్లో పెంచుకోవచ్చు. కృష్ణకమల్ ఏదో అంటారు కదా, అది ఇందాక చూసింది. ఫ్రాగ్రెన్స్ ఎక్కువగా ఉంటుందంట, చాలా మంచి స్మెల్ వస్తుందన్నారు. ప్లాంట్ పేరు తెలీదు, బట్ దీని పక్కనే ఉన్న నర్సరీలో ఉంది ఇది. కొన్ని గులాబీలో ఉన్నాయి మంచి సువాసన వచ్చేవని. సో ఇవన్నీ ఒకసారి ట్రై చేయండి, మీకు తెలుస్తుంది. ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఎప్పుడైనా సరే ఇలా దుంపల్లా తీసుకున్నప్పుడు ఈ సీజన్లో వస్తుందా లేదా అనేది ఒక్కసారి ఆలోచించి ఏ సీజన్లో వీటికి ప్రాపర్ జర్మినేషన్ ఉంటుంది అని తెలుసుకుని మాత్రమే కొనండి. నేను మీకు వీడియో కంప్లీట్గా ఎందుకు కవర్ చేస్తున్నానంటే, ఎవరైతే రాలేను ఇక్కడ చూడండి వీటిని ఏదో పేరు చెప్పారు, ఇది జస్ట్ ఆర్టిఫిషియల్గా అలా చూడడానికే తప్ప మనం కన్జ్యూమ్ చేయడం తినడానికి యూజ్ అవ్వదు. ఇది ఆ విత్తనం అలా సాయిల్లో వేసేస్తే అంట మళ్ళీ కొత్త మొక్క వచ్చేస్తుంది. బ్రహ్మకమలంలో ఒక 3-4 కలర్స్ చెప్తున్నారు, అది ఎంతవరకు కరెక్టో తెలీదు, కొంతమంది కొనుక్కుంటున్నారు. సో తీసుకునే వాళ్ళు ఇది చూడండి, ఇది కదంబ వృక్షం అనుకుంటాను, చిన్న సైజులో అమ్ముతున్నారు. ఈ మధ్య కదంబ పువ్వులు ఎక్కువగా వాడుతున్నారు, వీడియోస్ కూడా ఎక్కువగా చేస్తున్నారు. సో చిన్న మొక్కలకే కదంబం పువ్వు వస్తుందని ఎక్కువ మంది పెంచుతున్నారు. కావాలంటే తీసుకోవచ్చు. అగైన్ మీరు ఒక్క స్టాల్లో తెలుసుకుని అక్కడే కొనద్దు,
డిఫరెంట్ స్టాల్స్లో చూసుకోనండి. ఇది సంపెంగా అన్నారు. ఇది అసలు పువ్వుకి చూసినా అసలు స్మెల్ అనేది లేదు. నాతో పాటు ఒక 3-4 ఉన్నారు. నేను ఒకసారి చెక్ చేశాక వాళ్ళు అదే చెక్ చేశారు. అలా అనిపించట్లేదు అన్నారు. అండ్ ఇక్కడ నుంచి చూడండి హుస్సేన్ సాగర్ వ్యూ, అలా అక్కడ బుద్ధుడు, ఇదంతా కూడా ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది. ఎండలో ఒక పక్క గుండు మండుతూ ఉంటే ఇదంతా చూడడం చాలా తలనొప్పిగా ఉంటుంది. రేర్ ప్లాన్స్ అండి, ఇక్కడ రేర్ ప్లాన్స్ వాళ్ళవి వీళ్ళ దగ్గర నిజంగానే బాగుంటాయి ప్లాన్స్, కాకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువ. కావాలంటే మీకు నచ్చిన ప్లాన్స్ తీసుకోవచ్చు. అక్కడ కూడా స్ట్రాబెర్రీ గువావా కూడా ఉంటుంది వాళ్ళ దగ్గర. అండ్ ఈ కార్నర్లో ఎడీనియం రిలేటెడ్ కంప్లీట్గా వీళ్ళకి A to Z. ఆ సార్ లేరు, మోహన్ రావు సార్. ఆ సార్ ఉంటే మాత్రం మీకు A to Z ఏ మొక్క ఎలా పెంచాలి, అడీనియం, దీని గ్రాఫ్టింగ్ ఎలా చేయాలి అనే విషయాలు కూడా ఆయన చెప్తారు. వీళ్ళ దగ్గర పర్పుల్ కలర్ నాకు ఇక్కడ కనిపించలేదు, లేకపోతే అది తీసుకుందాం అనుకున్నాను. ఎడీనియం పెంచాలి ఫస్ట్ టైం అనుకునే వాళ్ళు, నేను త్వరలో ఒక వీడియో చేస్తాను. మన ఇంట్లో ఒక అడీనియం ఉంది, చాలా చాలా ఈజీ. సో కావాలి అనుకునే వాళ్ళు ఈ మొక్కలు ఇక్కడ తీసుకోవచ్చు. ఒక్కొక్కటి 250 ప్రైస్, అంటే చిన్నవి 250. అలా ఏజ్ పెరిగే కొద్దీ వీటి ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. అండ్ అక్కడ ఎంట్రన్స్లో లెఫ్ట్లో వాళ్ళ దగ్గర ఆర్గానిక్గా పెస్టిసైడ్స్ ఇవన్నీ కూడా అమ్ముతారు. వాళ్ళ దగ్గర మీరు ఒక లుక్ వేయచ్చు. ఎంట్రన్స్కి కరెక్ట్ ఆపోజిట్లో ఉంటుంది. నేను ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్లో, లాస్ట్ వీడియోలో, ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వడానికి మంచి మంచి టాయ్స్, మీకు ఆఫీస్ టేబుల్లో పెట్టుకోవడానికి కావచ్చు, పిల్లల బెడ్రూమ్లో ఏదైనా ఒక మొక్క పెట్టడానికి అని, లేదా స్టడీ టేబుల్ దగ్గర పక్కన పెట్టడానికి, అలా చిన్న చిన్న టాయ్స్ నుంచి పెద్దవి వరకు ఉంటాయి. కంప్లీట్గా వెరీ అట్రాక్టివ్గా ఉంటాయి. గిఫ్ట్ పర్పస్ కూడా చాలా చాలా బాగుంటాయి. ఇక్కడ నేను కొన్ని చూపిస్తాను చూడండి. వీళ్ళు ప్రతిదానికి కూడా కింద వాళ్ళ ప్రైస్ మెన్షన్ చేసి ఉంటాయి. సో చాలా చాలా బాగుంటుంది. ఏ మొక్కలు తీసుకున్నా తీసుకోకపోయినా ఇక్కడ ఇవి మాత్రం మీరు ఒకసారి ట్రై చేయండి. తక్కువ ప్రైస్లోనే ఉంటాయి కదా చిన్నవి, సో ఇవ్వడానికి బాగుంటుంది. అండ్ ఇక్కడ అందంగా చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు. ఆ చిన్న ప్లేస్లో ఒక చిన్న ఫామ్ హౌస్ లాగా. నాకు ఇది చాలా చాలా నచ్చింది. అంత చిన్న శంఖంలో ఎన్ని రకాల సక్యులెంట్స్ పెట్టారు చూడండి. సక్యులెంట్ ప్లాంట్స్ గురించి నేను అందుకే చెప్తూ ఉంటాను, మీకు ప్లేస్ తక్కువ అండ్ అందంగా డెకరేట్ చేయొచ్చు, వాటర్తో పెద్ద ప్రాబ్లం ఉండదు, కొన్ని ఇయర్స్ వరకు అవి అలా పెరుగుతూ ఉంటాయి. అది చూడండి ఒక ఫారెస్ట్ లాగా తయారు చేశారు అవి. సో ఇలాంటివి చాలా చాలా బాగుంటాయి. కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నా కానీ మీ ఇంట్లో మీరు డెకరేట్ చేసి కొత్తగా అయినా డూప్లెక్స్ కొన్నా, ఏదైనా విల్లాస్ తీసుకున్నప్పుడు, లేదా ఎవరికన్నా లేదా కొత్త బిల్డింగ్ కావచ్చు, ఈ సక్లెన్స్తో పెట్టిన ఇలాంటివి మీరు డైరెక్ట్గా కూడా కొనుక్కోవచ్చు. ఇవి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. లేదు మేము ట్రై చేస్తాము అంటే మీరు చిన్నగా ఉన్న ఇదిగో ఇలాంటి వాటితో కూడా ట్రై చేస్తూ ఆ టాయ్స్లో పెట్టి ఎలా పెంచుకోవచ్చు అనేది కూడా వాళ్ళు చెప్తారు. ఇది మాత్రం మిస్ కాకుండా అటెండ్ అవ్వండి, చాలా బాగుంటుంది. ఇది చూసారా, వాటర్లో మనకి ఆర్టిఫిషియల్ లోటస్ అనమాట. సో ఇలాంటివి మీరు పెట్టుకోవచ్చు. సో ఇక్కడ వరకు వీడియో చూసారు కదా, నాకైతే పెద్ద గొప్పగా అనిపించలేదండి, ఫ్రాంక్గా చెప్తున్నాను. వాటర్ లిల్లీ అండ్ లోటస్ రిలేటెడ్ స్టాల్ అయితే లేదు ఈసారి. పర్పుల్ మందారా లేదు, రోజెస్ హైబ్రిడ్ రోజెస్ కూడా ఏం పెద్దగా ఏమీ లేవు. సో ఒకసారి మీకు చూపిద్దామని అంతా చూస్తున్నాను. మీకు ఈ వీడియో పైన ఒపీనియన్ లేదా, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాని మీద మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. సీ యూ అగైన్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. నర్సరీ మేళకి వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సీ యూ అగైన్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. టిల్ దెన్ హ్యాపీ గార్డెన్.